ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేస్తూ ఆన్లైన్లోని బిడ్డలుగా కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి శిలువ ధ్యాన ఆరాధనలో ఇది 36వ రోజు. ఇక కేవలం 4 రోజులే ఉన్నాయి. ఆ 4 రోజుల్లో కూడా 2 రోజులు గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ రోజు ఈవినింగ్ ఉండదు, మార్నింగే ఉంటుంది. కనుక మ్యాక్సిమం మనకు ఉంటే ఇంకా 2 రోజులు ఉంటాయి, అంతే కదా? అంతేనా? బుధ, గురు, శని 3 రోజులు ఉంటాయి. ఓకే, ఏది ఏమైనా ఈ ఆరాధనల గురించి విమర్శించినటువంటి దైవజనులు ఈరోజు ఈ ఆరాధనలు నిజమే, ఎందుకును, వై నాట్? జగన్ డైలాగ్ ఏంటి? వై నాట్ 175 అంటున్నాడు ఆయన. ఏంటి, మొన్న 151 వచ్చింది మాకు సీట్లు, టోటల్ సీట్స్ ఎన్ని? 175. వై నాట్ అంటున్నాడు ఆయన. సో వై నాట్? మేము ఇంతకాలం వాళ్ళని విమర్శించాం. ఏంటయ్యా శ్రమల దినాలు, ఏంటయ్యా యేసు ప్రభుని ఎన్నిసార్లు సిలువ వేస్తారయ్యా, ఎన్నిసార్లు మళ్ళీ బతికిస్తారయ్యా, మహాగర్వంగా మాట్లాడారు. ఈరోజు మనం గర్వపడేటట్టు మనం ఆచరిస్తున్నది ఏదో ఒక వంకతో కానీ ఒక కారణం చేత 40 దినాలు ఒక సన్నిధిలో కూడి ప్రార్థన చేసుకోవడం అందరం కలిసి అనేది అది సామాన్యమైన విషయం కాదు. భక్తులారా, నిజంగా భక్తులారా అంటున్నాను మిమ్మల్ని ఈరోజు. అంతకుముందు ఎప్పుడు అనలేదులే, కొంచెం పొంగిపోతారని ఈరోజు అంటున్నా. మీరు భక్తులమ్మ, నిజంగా ధన్యులు మీరంతా. ఎస్, ధన్యులు తల్లి, ధన్యులు. కొంతమంది పనుల వల్ల రాలేకపోయి ఉండొచ్చు, వాళ్ళని నేనేం విమర్శించడం లేదు. కొన్ని పనులు ఉంటాయి, కానీ అక్కడ పని లేనప్పుడు ఖచ్చితంగా ఇక్కడ సన్నిధిలో గడుపుతున్నారు. అంటే మనం అంతా పని పాఠాలు లేనోడమా? కాదు కదా. దేవుడిచ్చిన గొప్ప పని ఉంది మనకి. మాకు అసలు రెస్ట్లే, సెలవులు లేవు. మీ అందరికీ ఆదివారం సెలవా? మాకు ఆదివారం సెలవా? 365 రోజులు, 24 గంటలు, వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు ఆన్ డ్యూటీ. పాస్టర్ అంటే ఆన్ డ్యూటీ. అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేస్తే లేపాలి, మాట్లాడాలి, ప్రార్థన చేయమంటే చేయాలి. ఒకసారి అరే పసిగా వాడు వచ్చాడు, నువ్వు వచ్చి కాంగో దగ్గర కూర్చున్నానా. వాళ్ళ డాడీ చిన్నప్పుడు అదరగొట్టేవాడు, ఇప్పుడు కూడా కొడుతున్నాడు అనుకో. వెరీ గుడ్, రైట్. మంచి పేరు పెట్టాడు, బ్లెస్సన్. వాడి పేరు బ్లెస్సన్, బ్లెస్సెడ్ సన్ అనమాట. రైట్, వందనాలు నాన్న. అబ్బా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కనుక తల్లి, ఇలా విమర్శించిన వాళ్ళల్లో పెంతుకొస్తు సంఘం మనకు బాగా తెలుసు కదా. పెంతుకొస్తు సంఘం, ఆ సంఘస్థులే ఈ మధ్య మొదలుపెట్టారు ఈ 40 రోజులు. వై నాట్? మేమెందుకు చేయకూడదు? నిజమే, మన అనవసరంగా అవమానపరిచాం, ఎగతాళి చేశాం, విమర్శించాం, వాళ్ళ హృదయాలు గాయపడేటట్టుగా మాట్లాడాం. కానీ ఈరోజు వాళ్ళు మన యొక్క ఆ దారిలోకి రావడం అనేది అది దేవుని కృప. నేను అనుకునేవాడిని వాళ్ళ మాటలు విని, వీళ్ళు నిజంగా స్పృహలో ఉండి మాట్లాడుతున్నారు. అమ్మ, గొప్ప గొప్ప దైవజనులమ్మ. అంటే గొప్ప దైవజనుడు, పేద దైవజనుడు, మిడిల్ క్లాస్ వాడు అట్లేం లేదు దైవజనుడు అందరు. కానీ కొంతమందికి ఫేమ్ వస్తుంది, అది వాళ్ళ తలాంతులను బట్టో ఏంటో నాకైతే తెలియదు. కానీ కొంతమంది బహు విస్తారంగా వాడబడతారు. అటువంటి వాళ్ళు కూడా మైకులు తీసుకొని టీవీల్లో టాపిక్స్, దీని గురించి వాదనలు, 40 దినాల శ్రమల దినాల ప్రార్థనలు ఆచరించడము న్యాయమా? క్వశ్చన్ మార్క్. దానికి ఏదో కంక్లూజన్ చెప్తాడు ఈయన. నేను శ్రమల దినాన్ని తీసేస్తున్నా, శిలువ ధ్యానాలు తీసేస్తున్నా. 40 దినాలు ప్రభువారు మనకు చేసిన ఆ మేలును బట్టి, మనకిచ్చిన రక్షణను బట్టి, మన కోసం ఏర్పాటు చేసిన పరలోకాన్ని బట్టి కృతజ్ఞతగా కూడుకోవడం తప్ప కాదు కదా. సో మనం ఆచరిస్తున్నదే కరెక్ట్ అని నేను అంటున్నాను. ధైర్యం ఉంటే మీరు కూడా చప్పట్లు కొట్టండి.
పట్టండి అంతే. ఎస్, మనలో కొంత భక్తి, వారు అమోహో కింద పడి దొలుతూ ఉంటారు. అంత భక్తి లేకపోయినా వాళ్ళకంటే ఈ ఎక్కువ విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది. ఈ యొక్క ఆరాధనలో ఇన్ని దినాలు క్షేమంగా జరిగిపోయాయి. సరే, చివరికి వస్తున్నాయంటే కొంచెం బాధగా దిగులుగా ఉంది నాకైతే. ఇక మళ్ళీ రేపు ఈస్టర్ నుంచి ఇట్లా సాయంత్రాలు బిడ్డల్ని చూడలేం కదా, బిడ్డలతో కలుసుకోలేం కదా, ఈ విధంగా దైవ సన్నిధిలో పాటలు పాడుకోలేం కదా. ఏదో కమ్మటి వాక్యం ఆయన మనకు చెప్తారు కదా ప్రతిరోజు. ఆయనకే విసుగు లేదమ్మా, వినే ఓపిక నీకుంటే ఆయన రోజు ఒక మంచి మాట మనకి నేర్పిస్తారు. మన క్రైస్తవ విశ్వాసములో ఒక ఉద్యమాన్ని రగిలింపచేస్తారు ఆయన. అటువంటి దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మంచి తల్లి, ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ఆత్మ సంబంధమైన దృష్టి లేకపోతే, ఆత్మ సంబంధమైన దృష్టి, లోక సంబంధమైన దృష్టి కాదు తల్లి. జాగ్రత్తగా వినండి. యవన కుమార్తెలారా, కుమారులారా, పురుషులారా, స్త్రీలారా, ఏ దృష్టి ఉండాలంట? క్రైస్తవుడు అనేవాడు, క్రీస్తు మార్గాన్ని అనుసరించేవాడికి ఆత్మ సంబంధమైన దృష్టి ఉండాలా, లోక సంబంధమైన దృష్టి అది కాదు. అది కానీ లేకపోతే మనకి ఎంత ప్రమాదమో ఈరోజు దేవుడు మనకి కొద్ది నిమిషాలు మనం దాని గురించి ధ్యానం చేసుకుందాం. నాతో పాటు ఈ మాట చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వాక్య పరిచర్యను మీ ఆధ్వర్యంలో మీరే జరిగించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచి తల్లి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పరిశుద్ధుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పేజీ నంబర్ 160, 4వ అధ్యాయము, 61 అనుకోండి, 161, 4వ అధ్యాయము, 4వ వాక్యం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి దేవుని సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు. వాక్యాన్ని మనం ఎప్పుడైనా తల్లి గడగడ చదివేస్తే అర్థం కాదు. దేవుని సువార్త విషయమైనటువంటి ఆ యొక్క క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్టు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. మనోనేత్రములకు, మనోదృష్టికి, ఆత్మీయ దృష్టికి గుడ్డితనం కలిగజేస్తుందంట. ఎందుకు? క్రీస్తు మహిమను కూర్చున్నటువంటి సువార్త మనకు అర్థం కాకూడదు, కన్ఫ్యూజ్ చేసేయాలి మనల్ని. ఏంటి క్రీస్తు ఏంటి? మన పాపాల కోసం ఆయన చనిపోవడం ఏంటి? ఆయన చనిపోతే మనకు పరలోకం రావడం ఏంటి? మనం పరలోకి పోవాలంటే ఈ బాప్తీసాలు తీసుకోవడం ఏంటి? ఏంటి? ఒక సహోదరి నన్ను అడిగింది, నీళ్ళలో ఇలా మునిగి ఇలా వేస్తే నా పాపాలు పోతాయా? పోతాయి, మూర్ఖురాల, పోతాయి. ఎవరు గుడితనం కలిగజేసింది ఆ సహోదరికి? చెప్పండి, ఇప్పుడే చదువుకున్నాగా. లోక సంబంధమైన దేవత అంటే వాడే సాతానుగాడు గుడ్డితనం కలిగజేసి. లేకపోతే బాప్తిసం అంటే నీళ్ళల్లో ముంచడం, లేపడం, దీనికి నా పాపాలు పోతాయంటే ఎంత గుడ్డితనంలో ఉందో ఆ సహోదరి. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ పెద్ద ఫోన్ కనుక మనము ఈ విశ్వాసము అంటే ఇక్కడ 2 గ్రూపులను చూపిస్తున్నాడు. విశ్వాసులు, అవిశ్వాసులు. విశ్వాసులు, అవిశ్వాసులు. విశ్వాసులకు
అవిశ్వాసము కలుగు చేయుటకు ఈ లోక దేవత గుడ్డితనాన్ని కలుగు చేస్తుందంటమ్మా సుమలతమ్మ. మనకంతా బ్లైండే, అన్ని మైండ్ అంతా క్వశ్చన్సే. కానీ ప్రభువారు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. ఆత్మ సంబంధమైన దృష్టి, ఆత్మ సంబంధమైన దృష్టి మనకు లేకపోతే మనకి ఏ విధమైనటువంటి నష్టాలు కలుగుతాయి. అతని పేరు ఆకాను. ఆ ఆకాన్ అనే అతను వద్దురా నువ్వు చెయ్యొద్దురా అని చెప్పిన పని ఒకటి చేశాడు. ఏంటంటే ఇజ్రాయేలు జయించుకుంటూ కానాను దేశానికి వెళ్ళిపోతున్నారు ప్రయాణమై. అప్పుడు మోషే గారి నాయకత్వం అయిపోయింది, యెహోషువ గారి నాయకత్వం వచ్చింది. జాగ్రత్తగా వినండి. యెహోషువ గారి నాయకత్వంలో ఈ ఆకాను కూడా ఒక సభ్యుడే, ఇజ్రాయేలీయుడే. ప్రభువారు ఏం చెప్తారంటే, అదిగో ఎరుకో, ఆ ఎరుకోని సమూలంగా నాశనం చేయండి, కాల్చివేసేయండి. ఎరుకో అంటే ఏంటి? పాపముని నువ్వు వదలొద్దు, మళ్ళీ అది నీకు శాపంగా మారుద్ది. మోషే బూడిద చేసే. ఎంత కఠినంగా చెప్పారంటే, ఏ చంటి పిల్లని కూడా వదలొద్దు, పిల్లోని కూడా వదలొద్దు. అటువంటి భయంకరమైన పాపంతో కూడిన ఎరుకో పట్టణంలోని ఏం తీసుకోవద్దంటే దానిలోకి ప్రవేశించి చక్కగా చేయించి, దానికి ముందు అంతా తెలుసుగా ఎరుకో గోడలు ఎలా బద్దలయ్యాయమ్మా. ఎరుకో గోడలు ఎంత స్ట్రాంగ్. మన హైవే ఉంటుంది చూడండి, హైవే అంత ఉంటుందంట, అంత వెడల్పు ఉంటుందంట ఒక్కొక్క గోడ. దాన్ని ఇప్పుడున్న ఆ బాంబులు పెట్టి పేల్చి పడగొట్టారా? కేవలం కొట్టు చప్పట్లు గట్టిగా. అందుకని నేను అమ్మా స్తోత్రం చెప్పండి, లేకపోతే హల్లెలూయా అంటే స్తోత్రం. మీరు ఎన్నిసార్లు స్తుతి చెప్తే మీ స్తుతి అంత బలమైంది. ఎరుకో గోడలు పేక మేడల్లా కూలిపోయినాయి అంట. మనం చెప్పే స్తుతులకి సాతాను గోడలు కూలిపోవునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడేం చెప్పాడంటే మొత్తాన్ని కాల్చేయండి, దానిలోది ఒక గుండు సూది కూడా. వింటున్నావా మామ, ప్రసాద్ మామ, వింటున్నావుగా? గుండు సూది కూడా తేవా అంటే పుణ్యాత్ముడా, రాగి బంగారు కడ్డీలు, ఆ జలదారు వస్త్రాలు తెచ్చి గుడాలను దాచుకుంటావా? ఎవరు? ప్రసాద్ మామ కాదు, ఆకాను దాచుకున్నాడు. ఏం తెలియనట్టున్నాడు. ఎక్కడ? గుడారంలో సెంటర్లో గొయ్యిదొవ్వి ఆత్మీయ కనుదృష్టిని ఈ లోకదేవత ఆకానుకి ఏం కలిగజేసింది చెప్పాలి. గుడ్డితనం. మీరు సరిగ్గా వింటుంటే నా ప్రశ్నలకి జవాబు కరెక్ట్గా చెప్తారు. ఇంట్లో ఎక్కడో ఉందనుకో, తాళం సరిగ్గా వేసా, పక్కన దాన్ని పొడిచి సరిగ్గా వేసా, గొళ్ళు లాగా లాస్ట్లో అంటే ఇక్కడ పోద్ది. అంటే ఇదొక గుడ్డితనం కలిగజేయడం, నీ మైండ్ని డైవర్ట్ చేయడం సాతానుడి గాడి ఈ లోకదేవత యొక్క. కనుక తల్లి వద్దన్న దానిని తీసుకొచ్చి దాచాడు. కనీసం ఆ పని చేసేటప్పుడు ఆ తల్లి ఆకాను గారి భార్య అన్న చెప్పలా, అయ్యా నాయకుడు చెప్పాడు, నాయకుడికి దేవుడు చెప్పాడు. ఆ దేవుడు ఎంత గొప్పవాడంటే మనం వస్తున్న మార్గంలో సముద్రాన్ని చీల్చాడు, 30 లక్షల మందికి ఆహారం మన్నానుగా పంపించాడు. ఈ 30 లక్షల మందికి ఒక బండ సందులోంచి సముద్రంత సంతృప్తిగా మంచినీళ్ళు ఇచ్చాడు. మాంసం కావాలి ప్రభు అంటే ముక్కుల్లోంచి కారంత పెట్టాడు. ఎందుకయ్యా ఈ కక్కుర్తి శాస్త్రం, ఎందుకయ్యా నీకు అని ఆ తల్లి చెప్పలా. ఎందుకనమ్మా? బంగారు కడ్డి తెచ్చాడు. రేవతి, బంగారం చూస్తే ఎక్కడలేని నోళ్ళు ఊరిపోతాయి మీకు కదా. అది తినే వస్తువు కాదు తల్లి. కానీ ఒక్క విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి,
చెప్పాలి మంచి అయినా. ఎందుకులే అంకుల్, ఎవరి గోల వాళ్ళది, మీరంటారు మీదంటే. ఏమమ్మా నువ్వు ఇక్కడున్నావు, మీ ఆయనడే, ఎక్కడా మీ ఆయన అని నేను అడిగాను అనుకో, ఏమోలే అంకుల్ ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి ఇది అది. బో భలే వేదాంతాలు చెప్తారు మీరు. రాకుండా ఉండును గాక. ఒకవేళ మన వాళ్ళకి ఎక్కువ పెద్ద పెద్ద జబ్బులొద్దు, జాండీస్ అని వచ్చిందనుకోండి, కామెర్లు వస్తే ఏం తినకూడదు, ఏం తినకూడదు, నాన్ వెజ్లో కూడా అస్సలు ముట్టుకోకూడదు. ఏంటి? చికెన్. ఏమోలే అంకుల్ ఆయనకి ఇష్టం చికెన్ అంటే, నేను ఉండలేకపోతున్నాను, ఆయన బాధ చూడలేకపోతున్నాను. చికెన్ లేకపోతే అసలు పడి చచ్చిపోతాడు అనుకో అని చికెన్ వండి పెట్టావనుకో, 3వ రోజు చచ్చి ఊరుకుంటాడు ఆడు. ట్రూత్ అమ్మా, నిజం కాదా? కామెర్లు వచ్చిన వాడికి తగ్గిందాకా నువ్వు ఎలా చికెన్ పెట్టకూడదో, ఇటువంటి తప్పుడు చేష్టలు చేస్తున్నటువంటి నీ భర్తకు నువ్వు గద్దింపు వాక్యం చెప్పాలి, గద్దించాలి, మంచి వాక్యం చెప్పాలి. భర్తకే అంటలేదు, ఓ భర్తలారా నీ భార్యలకు చెప్పాలి. అది దేవుడు ఆత్మీయ కనుదృష్టి మనకు ఉండాలి. ఆత్మీయ దృష్టి లేకపోతే వీడు తెచ్చుకున్నది ఏంటమ్మా? ఆత్మీయ దృష్టి లేకపోతే ఆకాన్ని ఏం చేశారు తెలుసా? వాణ్ణి, వాళ్ళ భార్యని, బిడ్డలని, వాళ్ళ బంధువుల్ని మొత్తాన్ని రాళ్లతో కొట్టి ఇజ్రాయెల్ 30 లక్షల మంది తలా ఒక రాయి వేసారనుకో, పెద్ద గుట్ట అయిపోయిందంట. వీళ్ళు కింద బట్టి చచ్చారు, వాళ్ళ మీద శవాల మీద రాళ్ల గుట్ట. అర్థమైందా? ఆత్మీయ కనుదృష్టి లేకపోతే ముందు చూపు కూడా అనుకోవచ్చు, ముందు చూపు కూడా అనుకోవచ్చు. అలాగే నయమాను అని ఒక ఆయన ఉన్నాడు, మనకు బాగా తెలిసిన. ఎవరైనా మన సండే స్కూల్ పిల్లలకైతే మళ్ళీ చక్కగా పాట కూడా మాట్లాడతాడు. నయమాను ఎలీషా మాట విన్నాడు, మునగమన్నాడు, 7 సార్లు మునగమన్నాడు, 1 కాదు 2 కాదు, నీ మొహం సారులు మునగమన్నాడు. భలే పాడతారు. చక్కగా యాక్షన్ చేసుకుంటా గిడి అనుకుని పాడతాడు. నయమాన్కి రాకూడని ఒక వ్యాధి వచ్చింది. ఎలీషా భక్తుడి దగ్గరికి వెళ్ళాడు, ప్రవక్త దగ్గరికి. ఆయన ఏం చెప్పాడు? 7 సార్లు ఇప్పుడు చెప్పాం కదా, మునగమన్నాడు, మునిగాడు, లేచాడు. 7వసారి పసిపిల్లల దేహంలాగా అయిపోయింది, కుష్టొచ్చిన దేహం. ఇక అసలు తట్టుకోలేక, అంతే కదమ్మా, కుష్టు వ్యాధి ఏంటి, ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా నీళ్లలో మునిగి 6 సార్లు మునిగితే ఏం కాలేదు, 7వసారి మునిగి లేకుండా ఏమి లేదనుకో, ఎలా ఉంటుంది ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుంది తల్లి? ఏం చేశాడు? అటు నుంచి అంటే, ఓ స్తోత్రం నాయన, స్తోత్రం చెల్లిద్దు పొలా వెనక్కి తిరిగి వచ్చి ఆయనకి కొంత బహుమానం, అది కామన్ కదా, మనకి ఏదైనా మేలు చేస్తే, చిన్న మేలు చేస్తేనే వాళ్ళకి ఏదో తిరిగి చేయాలని ఉంటుంది. కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, మేలు చేసిన వాళ్ళకి మేలు చేయకపోగా కీడు చేసే బ్యాచ్. ఆ బ్యాచ్తో మనకు సంబంధం లేదు. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో ఒకసారి 15వ వాక్యాన్ని మనం చూద్దామా? చూడండి తల్లి, ఒక్క నిమిషం అమ్మా. ఏమంటున్నాడంటే, ఆ స్వస్థత పొందిన తర్వాత, కుష్టు వ్యాధి పోయిన తర్వాత వచ్చి ఆయన ఏమంటున్నాడు? ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. కొట్టచ్చుగా ఇప్పుడు. అసలు అతను యెహోవా తండ్రిని కొలిచేవాడు కాదు, సిరియా దేశస్థుడు, సైన్యాధిపతి, పరాక్రమశాలి, ఇజ్రాయేలీయుల్ని చెరబట్టుకొని పోయినాడు. ఆయన అంటున్నాడు లోకమంతా ఈయనే దేవుడు అంటున్నాడు.
ఎందుకు? తనకు జరిగినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో, అంటే ఎలీషా ప్రవక్తతో చెప్పగా, ఎలీషా అంటున్నాడు, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో. చూడండమ్మా, దైవ సేవకులకి రోషం ఎక్కువ, అహంకారం అనుకుంటారు మీరు, రోషం ఎక్కువ. ఎందుకంటే అంత పవర్ఫుల్ గాడ్ ఈయన చెప్పిన మాటని అలా నెరవేరుస్తూ ఉంటే ఇక ఈడిచ్చే ఆ వెండి బంగారాలు కావాలా? అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా, ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనని చెప్పెను. హల్లెలూయా. నేనేమి తీసుకున్నా ఆయన, నాకేం అక్కర్లేదు అన్నాడు. అంతవరకు మనకు బాగానే తెలుసు. ఆ తర్వాత చూడండి తల్లి, ఆ తర్వాత చూడండి, మనం ఎప్పుడు దీని గురించి మనం ఆలోచించలేదు, ధ్యానం చేసుకోలే. చదువమ్మా. బతిమాలాడాడు నయమాను, ఒప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనిక అర్పింపను. చూడండి 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 చూడండి, అక్కడ 2 కంచరగాడిదలు మోయునట్టు మన్ను. అమ్మ, ఎవడడుగుతున్నాడు తెలుసా? సైన్యాధిపతి, పరాక్రమశాలి. కత్తి తీశాడంటే విజయం తప్ప ఓటమి ఎరగినటువంటి నయమాన్ అనే ఆ సైన్యాధిపతి, సిరియా దేశస్థుడు, యెహోవా నామం తెలియనటువంటి వాడు వచ్చి స్వస్థత పొందిన తర్వాత ఆ యొక్క బహుమానాన్ని ఆఫర్ చేసిన తర్వాత ఆయన, నేను ఎవడి సన్నిధిని నుంచున్నాను? నా రోషము కలిగినటువంటి దేవుని సన్నిధి, నాకు అక్కర్లేదంటే ఆయన అంటున్నాడు, ఆ సైన్యాధిపతి, 2 కంచరగాడిదలు మోయినంత మన్ను, అంటే మట్టి. అరే, దైవజనుడికి నేను ఇద్దామని తెచ్చిన ఈ వండి, ఈ బంగారము, ఈ వస్త్రముల కంటే ఆ దైవజనుడు నుంచోనున్న దగ్గర నుంచోనున్న ఆయన నిలబడి ఉన్న ఆ మట్టి చాలరా, అంతకంటే భాగ్యం లేదని 2 కంచరగాడిదలు మోయగలిగినంత మట్టి తీసుకెళ్ళాడట. కొట్టచ్చుగా చప్పట్లు. ఇప్పుడు ఎప్పుడన్నా విన్నారా మీరు ఇది? నేను వినలా. చదువుకుంటూ పోతుంటే ఇదేంటిది, మట్టి తీసుకెళ్ళాడు ఆ నయమాను. అది కూడా 1 కాదు 2 కాదు, 2 కంచరగాడిదలు బాగా మోస్తాయమ్మా. గాడిద బరువు అంటారే, గాడిద మోసినంత బరువు అంటే గుర్రం కూడా మోయదంట. చిన్నదైన గాడిదలు భలే బరువు మోస్తాయంట. వాటి పుట్టకలా పుట్టించాడు దేవుడు. ఎందుకను సృష్టిలో 2 కంచరగాడిదలు మోయగలిగినంత మన్ను నీ దాసునికి ఇప్పిస్తావా అంటేనమ్మా. ఏమంటున్నాడు అక్కడ ఎలీషా? రిమోను, రైట్, సంగతి గుర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాక అని నయమాను చెప్పుగా, అప్పుడు ఎలీషా అంటున్నాడు, నెమ్మది కలిగి పొమ్మని అతనితో సెలవిచ్చాను. అతడు ఎలీషా నొద్ద నుండి వెళ్ళి కొంత దూరము బంగారాన్ని తెచ్చాడు, వెండి తెచ్చాడు, విలువైన వస్త్రాలు తెచ్చాడు. ఆయన తీసుకోపోగా రిటర్న్ గిఫ్ట్స్ అని ఇస్తుంటారు కదా ఈ మధ్య మనకు. కర్లపూడి వారి ప్రేమ కానుక, లేకపోతే పెళ్లి కానుకకి అదే, దినం కానుక అదే. బొచ్చెల కోసం పోతారు కొంతమంది దినాలకు. అది తెలుసా మీకు? మిమ్మల్ని నేనేం అంటలేదు తల్లి, నాకు ఒకప్పుడు ఉండేది ఆశ. మా ఆవిడకే ఇస్తే మగవాళ్ళకి ఎవరా మీరు అనేవాడిని నేను. ఎందుకు మా మగవాళ్ళని ఎప్పుడు ఇంత చులకం చేస్తారు? చూడండి పెళ్ళిళ్ళలో, అన్నా ఏందో లైట్లో కనపట్ల, అయ్యా రాఘవ, పెళ్ళిళ్ళకి పోతాం మనం బాగా దగ్గర ఉండేవాడికి. మగవాళ్ళకు ఒక ఖర్చు ముక్క పెడతారయ్యా? పెట్టరు. లేడీస్కే శారీస్, దాంట్లో మళ్ళా బాగా క్లోజ్ అనుకో, 4-5 శారీస్, నీకు నచ్చింది తీసుకో. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపించాడు ఎలీషా ప్రవక్త.
ఆయన అడిగి తీసుకున్నాడు. నయమాను పరాక్రమంతుడు. ఏంటి ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందేంటి? మట్టి అమ్మ, మట్టి. దైవజనుడు నిలబడినటువంటి స్థలంలో ఉన్న మట్టికున్న పవరు ఈ బంగారానికి లేదు, ఈ వెండికి లేదు, నేను తెచ్చిన ఆ యొక్క వస్త్రాలకు లేదని వెళ్ళిపోతుంటే అప్పుడు ఆత్మదృష్టి లేనటువంటి ఎలీషా ప్రవక్త యొక్క ప్రధాన శిష్యుడైనటువంటి గెహాజీ, నేను ఈ పుణ్యాత్ముడు వెళ్ళిపోయాడా? ఒరే, ఇప్పుడు మేము మధ్యలో నేను పాట ఎత్తుకుంటే కాంగో కొట్టేదానికి ఎవరైనా ఉన్నారా? మరి మీరు ఇక్కడ కూర్చొని అది ఏంట్రా, అది ఇక్కడ ఉండాలి, రెడీగా ఉండాలా? అదిరా నాయన. నేను అసిస్టెంట్ పాస్టర్ గారని మురుసుకుంటుంటా ఇద్దరిని. ఒకడేమో ఫస్ట్ బాప్తిసం తీసుకున్న బెన్నిగాడు, ఇంకోటేమో అసలు నా క్యారెక్టర్నే వేసాడు తారా పాస్టర్ గారు అనుకుంటా ఒకడు. ఆడి పేరేంటి? పండుబాబు గాడు. వీళ్ళిద్దరినీ నేను అసిస్టెంట్ పాస్టర్లు అనుకుని మురుసుకుంటా ఉంటా. అట్లా ఈడు ఆ స్థానం వాడు, ఈడు గెహాజీ. ఎలీషా పోయాడు అనుకో, నెక్స్ట్ ఆ స్థానం నీదే, ఆ పవర్ నీకు వస్తుంది. అది గ్రహించకుండా ఆ తుచ్చమైనటువంటి ఆ వెండి, ఆయన తెచ్చిన కానుకలు ఉన్నాయే, ఆ వస్త్రాలు, వాటి కోసం ఆశపడ్డాడంట. ఆశపడి ఈయనకి తెలియకుండా పాస్టర్ గారికి, పెద్ద పాస్టర్ గారికి, ఎలీషా పాస్టర్ గారికి పరిగెత్తుకొని పోయి, అయ్యా ఏమి ఇలా వచ్చినావు నువ్వు అంటే, పాస్టర్ గారు పంపించారు. ఎలీషా పాస్టర్ గారు. ఏమయ్యా అంటే, అనుకోండి ఇందాక వద్దన్నాడు కదా బహుమానం ఇస్తే, అనుకోకుండా మన్యం నుంచి 2 శిష్యులు వచ్చారు. వారికి ఇయడానికి ఒక 2 మణుగుల, మణుగంటే ఒక మణుగంటే 40 కేజీలు వెండి, 2 మణుగులంటే 80 కేజీల వెండి అమ్మ. 2 దుస్తుల బట్టలు. ఆయన అంటాడు, ఇంకొంచెం ఎక్కువ తీసుకెళ్ళరాదంటే, చాలా పర్ఫెక్ట్ ఇక్కడ. వీడు సైతాన్ మొహం, వీడు కడుపులో కొట్ర పెట్టుకొని వెళ్ళి పర్ఫెక్ట్ ఇక్కడ అస్సలు అంటున్నాడు అని తెచ్చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో దాచేసి, కొంతమంది దొంగ తిళ్ళు తినేవాళ్ళు చిన్నప్పుడు మా ఇంట్లో కాదు, సారీ, మేము చదువుకునే రోజు చిన్నప్పుడు స్కూల్ చిన్న స్కూల్స్ ఆ ఏజ్లు, అంటే ఒక ఫస్ట్ క్లాస్ నుంచి. ఇప్పుడు మాకు ఎల్కేజీలు, యూకేజీలు, కేజీలు ఏం లేవు మాకు. మేము డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసేవాళ్ళు. ఎలిమెంటరీ స్కూల్ లైఫ్ అని 5th క్లాస్ దాకా ఉన్నది. ఈ ఏజీ అమాయకంగా ఉన్న అదే ఏజీ, కన్నింగ్ అయినా అదే ఏజీ, అక్కడ బయటపడతాయి. మేము కొనుక్కున్నప్పుడు కొనిస్తే తినేవాడు ఒకడు. వాడు ఏదైనా తెచ్చుకున్నాడు అనుకో, వాడు నమిలేదు కూడా తెలియదమ్మా మాకు. సప్పరిచి మింగేసేవాడు వాడు. ఎప్పుడుకో కొంచెం స్మెల్ వస్తుంది, ఏదో ఒకటి చాక్లెట్ ఏదో వస్తుంది. రే వెంకటేశ్వర్లా నేను తింటున్నా ఒకటి, నేనా ఎక్కమ్మా అనేవాడు. అప్పుడు మింగేసి ఉండేవాడు. అట్లా వీడు ఏమీ ఎరగనట్టుగా గెహాజీ వచ్చి నుంచున్నాడు. సరే నేను ఎక్కడికి పోయావంటే, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను కదా అంటే, నువ్వు ఆ మనుష్యుని కలుసుకున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? ఎంత పవర్ఫుల్ ఆయన ప్రవక్తో తెలిసి కూడా అబద్ధం చెప్తావా అమ్మా? నా మనసు నీతో కూడా రాలేదా నాయన? ఎందుకు ఇంత కక్కుర్తి పడ్డావు? నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా, వాడికేమో మట్టి ఇచ్చా, నీకు కుష్టి ఇస్తున్నా అని తీసుకోనమన్నాడు. వీడికి ఏం లేదమ్మా. మన సబ్జెక్ట్ ఏంటి, అంశం ఏంటి? ఆత్మ దృష్టి లేకపోవడం ఎంత ప్రమాదకరం. ఫస్ట్ ఒక ఆయన గురించి చెప్పుకున్నాం, ఆకాను. ఆత్మదృష్టి లేక కక్కుర్తి పడి తీసుకురావద్దు అని దేవుడు చెప్పిన ఆ వ్యర్థ పదార్థాలను తీసుకొచ్చాడు, చచ్చాడు. వాడు కాకుండా కుటుంబానంతా చంపాడు. వీడు చూడపోతే కుష్ఠం తెచ్చుకున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు మనకు బాగా తెలిసిన ఆయన. ఆయనకి ఆమె తొడ మీద పడుకొని పడుకుంటే కానీ నిద్ర రాదు. ఎవరైనా బా చూసారా ఎంత నరాల్లో పేరు ఎక్కిపోయిందో మనకి. సంసోను
అమ్మ నేను ఆ పేర్లు అనొచ్చో దేవుడు ఒకవేళ అంటే తప్పు అయితే నన్ను క్షమించును గాక. ఆ సంసోను పేరు నేను ఎవరికి పెట్టలా ఇంతవరకు, ఎందుకంటే పురుషులకు బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఏముంది అది అతనిలో గొప్పతనం ఏం లేదు కదా. బలం ఇస్తే దాన్ని ఏం చేసుకున్నాడు, ఒక స్త్రీ వ్యామోహంలో పడి పోగొట్టుకున్నాడు. చివరిలో పాదాలు పట్టుకొని బతివులాడాడు కాబట్టి ప్రభువారు ఒక్కసారి ఇచ్చారు తిరిగి ఆ బలాన్ని. ఆ బలంతో ఏం చేశాడు, అందరిని చంపి ఈడు చచ్చాడు. ఇంకా లేదు, వాడికి బతకలేదు. ప్రభువుకు తెలుసు వీడికి ఇంకా ఆయుషిస్తే, లేకపోతే ఆ తీసేసిన కళ్ళు మళ్ళీ దృష్టి నీకు కలుగును గాక అంటే దృష్టి రాదా? ఎంతమందికి ఆయన కళ్ళు ఇవ్వలేదు, చూపు ఇవ్వలేదు, మాట ఇవ్వలేదు, వినికిడి ఇవ్వలేదు, ఊచకాళ్ళు వాళ్ళని పరిగెత్తం చేయలేదు, కుష్టి వ్యాధి వాళ్ళని అసలు మాయం చేయలేదు, రక్తస్రావం కలిగిన స్త్రీకి ఆ బాధ నుంచి విడుదల కలిగేది. అసలు ఇవన్నీ అనవసరం. చనిపోయిన వాళ్ళనే లేవనెత్తలేకపోయాడా? ఇన్ని చేసిన దేవుడికి అదొకటి సాధ్యం కాదా? ఈ సంసోను అనేవాడు ఏం చేశాడంటే, ఒక స్త్రీ దెలైలా అనే ఆ బిడ్డ వ్యామోహంలో పడిపోయి తన నాజీతత్వాన్ని కోల్పోయాడు. దేవుడిచ్చిన కృపను కోల్పోయాడు. ఎందుకుని కోల్పోవాల్సి వచ్చింది? ఆత్మ దృష్టి లేదు, ఆత్మీయ దృష్టి లేదు, ముందు చూపు లేదు. ఈ లోక దేవత అతని కను దృష్టిని ఏం చేసింది, గుడ్డితనంగా మార్చేసింది. అది గుడ్డోడే అయిపోయాడు అనుకోని. ఆమె ఎవరు దెలైలా? ఒక పుణ్యాత్పురాలా, ఒక పవిత్రమైన స్త్రీయా? ఆమె హై క్లాస్ ప్రాస్టిట్యూట్, చాలా హై లెవెల్లో వ్యభిచారం చేసేదంట. ఆమె కస్టమర్లంతా రాజులు, సైన్యాధిపతులు, ప్రభుత్వ అధికారులు, ఆ లెవెల్ ఆమె. కానీ ఆమె చక్కగా అలంకరించుకునేదంట. బ్యూటీ పార్లర్కి పోయి ఆ లేని అన్ని మేకప్లు పూసి, ఏందమ్మా ఫౌండేషన్లు, దాని మీద బేస్లు, దాని మీద సిమెంటు, దాని మీద ఇటుకల పొడి, ఆ తర్వాత బొగ్గు పులుసు అన్నీ వేసి ఎంత ఎత్తున కొడితే దలైలా అనంగలోనే వీడు టపేలని పడిపోతున్నాడు. ఎవరు? బలాఢ్యుడు. ఇంతెత్తులా మోకులతో కట్టే ఫిలిస్తీన్లు వచ్చి నీ మీద పడుతున్నారు, ఓ బలాఢ్యుడా సంసోను అంటే దారాలు తెచ్చినట్టు తెచ్చాడట. బా, కోట గుమ్మం ఎంత ఉంటుందమ్మా? కోటకి గుమ్మం ఎంత ఉంటుంది? మన గుమ్మం, ఆ ఒక్క గుమ్మ పని మన చర్చి గుమ్మం పెద్దది కదా, నేను ఒక్కడిని మొయ్యలేను, మా ప్రసాద్ గారు అంతకంటే మొయ్యలేడు. మేము ఇద్దరం కలిసి ఏమన్నా ట్రై చేయొచ్చు. కోటకి ఎంత గుమ్మం ఉంటుందమ్మా? ఎత్తుకొని కొత్త ఉన్నాడట. కొట్టు చప్పట్లు, కొట్టు. దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన శక్తి. కానీ ఈ చండాలమైన స్త్రీ వ్యామోహంలో పడి ఈరోజు కొంతమంది, కొంతమంది కాదు అనేక మంది ఈ స్త్రీ లోలత్వానికి గురై ఆ మేకప్పులు చూసి ఇంటికి వచ్చి, భార్య నువ్వేం తిట్టున్నా, నీ జడట లేదే, ఆమెకున్నట్టు లేదే, ఈ ఐబ్రోస్ ఇట్ట లేవే, నీ లిప్స్టిక్ ఏదే, రంగు లేదే, పెళ్లి చూపులు అప్పుడు చూడలేదా నువ్వు? ఒరేయ్, పెళ్లి చూపులు అప్పుడు చూడలేదా నువ్వు? ఇప్పుడు కనిపిస్తుందా? ఆ సైతాన్ మొహం, దాన్ని అట్టాడు సైతాన్ మొహాలు తెలియలేళ్ళు, వీళ్ళు తెలుసుకోలేరు. ఎగిరి తంత చూడు, వీడి దగ్గర అన్నీ అయిపోయి వీడికి వస్తుంది ఏదో ఒకటి రోగం వస్తుంది. అప్పుడు అబ్బా మా తలుపు తీస్తావా? అప్పుడు ఈ పుణ్యాత్పురాలు గుర్తుకొస్తుంది. నా మాటలు తప్పైతే క్షమించండి. ఏంది పాస్టర్ గారు ఎట్లా చెప్తున్నాడు? ఇలా చెప్పాలా? సత్యవాక్యం ఇలాగే చెప్పాలా? నువ్వు ఇష్టం వచ్చిన గొప్ప పో పురుషుడా, ఇక్కడ కానుకై నీ పాపాలన్నీ తొలగిపోవును గాక. అదే బోధ? అరే చస్తావరా నువ్వు రే అని చెప్పేదే బోధ. నిప్పులో ఏలు పెడితే కాలుద్దని చిన్నపిల్లవాడికి చెప్పడమే సరైన గద్దింపు.
కరెంటులో ఏలు పెడితే పోతావు అని చెప్పి గద్దించేదే సరైన గద్దింపు. అంతేగాని చూస్తూ ఉంటామా మనం కరెంట్లో ఏలు పెడతా ఉంటే? అసలు పెద్ద పెద్ద పిల్లలే ఏదైనా ఈ పనులు చేస్తుంటే నేను కింద కూర్చొని రే జాగ్రత్త నాన్న అంటుంటా. పెద్ద పిల్లలు సరే స్విచ్ ఆపేసాను అంకుల్, కరెక్టే మెయిన్ ఆపాం, అయినా ఏదో భద్రం చెప్పాలి వాళ్ళకి. వీడేం చేశాడమ్మా? ఆ విధంగా ఆ శక్తిని కోల్పోయాడు, తన రహస్యాన్ని చెప్పేశాడు. బలహీనత, స్త్రీ బలహీనత, ఆత్మీయ దృష్టి లేదు వాడికి, సర్వనాశనమైపోయాడు. చూడండి, శరీర దృష్టి మనల్ని వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పానే, ఆకాను కానీ నయమాను కానీ నయమాను కాదు గెహజీ కానీ, ఇదిగో ఇప్పుడు చెప్పుకున్న సంసోను కానీ, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటి లోతు సొదొమ గొమొర్రా చూశాడు, పై మెరుగులు చూశాడు, లోపలికి వెళ్తే మెడలు విరిగినాయి. భయంకరమైన పాపంతో కూడినటువంటి పట్టణాలు తల్లి అవి చూడలా. దూరం నుంచి చూశాడు, పచ్చగాను అసలు ఏదోను వనము వలె కనిపించిందంట ఈ పుణ్యాత్ముడికి. ఇవన్నీ ఏం దృష్టి అంటారు? అది శరీర దృష్టి, లోక దృష్టి. అందుకని ఏం చేశాడు? పోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నేను చెప్తున్నాను, ఆకాను లోక దృష్టితో ఆ బంగారాన్ని చూశాడు, ఆ షీనాయి వస్త్రాలు, విరివైన షీనాయి వస్త్రాలను చూశాడు. దాని తర్వాత వచ్చే మరణం, రాళ్లతో కొట్టబడిన మరణం, ఆత్మీయ దృష్టి ఉన్నవాడైతే వాడికి కనిపించుండేది. అమ్మో, యెహోవా తండ్రి యేసునాయన పరిశుద్ధాత్మ త్రయేక దేవుడు చెప్పిన మాటను నేను శిరసావహించాలి, ఆజ్ఞాతిక్రమం చేస్తే దాని ఫలితం మరణం. ఆత్మీయ దృష్టి లేకుండా ఏం సంపాదించుకున్నాడు? రాళ్ల గుట్టను సంపాదించుకున్నాడు ఆకాను. గెహాజీ ఏం సంపాదించుకున్నాడు? ఆ వెండి బంగారము తెచ్చుకున్నాను అనుకున్నాడే కానీ కుష్టు సంపాదించుకున్నాడు. లోక దృష్టితో వెండి బంగారము వస్త్రాలు తెచ్చుకున్నాడు, ఆత్మీయ దృష్టి కోల్పోయి కుష్టు తెచ్చుకున్నాడు. సంసోను ఒక స్త్రీని ఈ లోక దృష్టితో వ్యామోహంలో పడ్డాడు. అది కూడా క్యారెక్టర్లెస్ గర్ల్, దలైలా, అందగత్తె. అందమును చూసి పడ్డావా? అందం మోసకరం, నిన్ను ముంచడం ఖాయం. సంసోను కూడా చివరికి ఎలా చచ్చిపోయాడు? ఆ రాళ్ళు గీళ్ళు గుట్టల మీద పడి మరణాన్ని సంపాదించుకున్నాడు. లోతు అసలు రక్షణనే పోగొట్టుకున్నాడు అక్కడుండి. తీరా అబ్రహాం గారు గోజాడితే, అయ్యా 50 మంది ఉంటే, అయ్యా 40, ఓకే అంటున్నాడు ఆయన. చూడు దేవుడు ఎంత మంచోడు, 40 కాదులే. మళ్ళీ ఇదికే ఆ డౌటు, అబ్రహాం 40, 30, ఓకే అంటున్నాడు. అమ్మ ఏం అడిగిన ఇచ్చేస్తున్నాడు ఏంటి ఈయన? యెహోవా తండ్రి అని, అయ్యా 20, ఓకే, అయ్యా 10, ఓకే. ఉన్నారా? ఆత్మీయ కనుదృష్టి లేకుండా లోతు ఏం పోగొట్టుకున్నాడు? తను అసలు విశ్వాసకరమైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత శాపగ్రస్తమైనటువంటి 2 సంతానాలకి ఈయన తండ్రి అయ్యాడు. వాళ్ళు బహుశాపగ్రస్తులు. ఎందుకంటే ఈయన బిడ్డల ద్వారానే ఆ సంతానము కలిగింది. వాళ్ళు ప్రజ్వలిల్లారు, లేకపోతే హెచ్చింపబడ్డారు. వాళ్ళు దే ఆర్ నాట్ ఎ బ్లెస్డ్ గర్ల్స్ అండ్ బాయ్స్. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు మనకి ఒక క్రమాన్ని ఇచ్చాడు. దేవుడు మనకి వావి వరసలను ఇచ్చాడు. వావి వరసలు ఎందుకు ఇచ్చాడంటే, ఒకానొకప్పుడు అప్పుడు ఇదే పిచ్చబాట. అసలు పురుషుడు స్త్రీ అనేది ఇద్దరే ఉన్నారు. అప్పుడు వావి వరసలు పెట్టుకుంటే ఎట్లా? అది పాత నిబంధన కాలం. అప్పుడు బలులు ఉన్నాయి, కంటికి కన్ను పంటికి పన్ను. రాజేష్, నీ కంట్లో ఎవడన్నా పొడిస్తే నువ్వు తీసుకెళ్ళి 2 కళ్ళలో పడవడే.
ఒక కాలు ఎరగొడితే మనం 2 కాళ్ళు ఎరగొట్టడమే. నీ అన్ననో తమ్ముడినో ఎవరన్నా చంపేస్తే వాడిని వెళ్ళి కుటుంబాన్ని అంతా చంపేయడమే నువ్వు. ఆ రోజుల్లో అమ్మ, అది ఆ రోజులు. యేసయ్య తర్వాత యేసుక్రీస్తు మార్గాన్ని అవలంబిస్తూ వస్తున్న మనకి కొన్ని నియమాలు పెట్టాడు, వావి వరుసలు పెట్టాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. వావి వరుసలు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకొని బిడ్డలను కన్న వాళ్ళు నాకు చాలామంది తెలుసు. వాళ్ళలో ఏ ఒక్కళ్ళు వర్ధిల్లేదమ్మా. వర్ధిల్లరు కూడా, వర్ధిల్లరు. అన్యుల్లో చేసుకుంటారేమో, మనకు అనవసరం. మన క్రీస్తు మార్గాన్ని ఆచరిస్తున్న మనకి ఏముండాలి? ఒక పద్ధతి, ఒక నీతి, వావి వరస ఉండాలి. అన్న చెల్లి బంధం, తల్లి కొడుకు బంధం, ఒక హద్దు ఉండాలి. అవి లేకుండా ప్రవర్తించారు వీళ్ళు. ఎవరు? లోతు కుమార్తెల ద్వారా పుట్టిన సంతానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మట్టుకు వాళ్ళు ఈ రోజుల్లో ఎవరి మాట వింటున్నావయ్యా నువ్వు? నా స్నేహితుడి మాట వింటానండి. వాడు చెప్తే నేను గీత దాటను. వాడు చెప్పేది ఏంది? సాయంత్రం అయితే కాల్ వస్తుంది, ఏంట్రా ఇంకా ఏం చేస్తున్నావు మామ? 7 గంటలకి వచ్చేస్తున్నాను మామ, కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది. వాడు ఎందుకు పిలిచాడు? గెస్ట్ చెప్పగలరు ఎవరన్నా? ఏంటమ్మా ఇంత బాగా చెప్తున్నారు మీరు? మీరు చెప్పట్లేదు, నోరు మూసుకొని ఉంటున్నారు. మీ సంగతి అడుగుతున్నాను పురుషులారా, అమాయకులకు. వాళ్ళు చూడండి ఎంత గట్టిగా తాగడానికి సైకిల్ కూడా చేస్తున్నారు, తాగడానికని. ఎవడి మాట వింటున్నావు? లోకం మాట వింటున్నావా? ఆత్మీయ కనుదృష్టికి కలిగి దేవుడి మాట వింటున్నావా? లేదు, నీ అన్నదమ్ముల మాట వింటున్నావా? వాళ్ళు నిన్ను కరెక్ట్ మార్గంలో నడిపించలేరు. నీ బంధువులు కూడా నిన్ను కరెక్ట్ మార్గంలో నడిపించేది ఒక్క నీ సంఘ కాపరియే. నమ్మితే కోట్ల చప్పట్లు గట్టిగా. మీ తండ్రులు కూడా మీకు ఇలాంటి బుద్ధి మాట్లాడి చెప్పలేరు. భయం. ఎందుకంటే వాడు అలిగి ఇంట్లోంచి పారిపోతాడేమో అని భయం. అంకులు ఎందుకమ్మా? ఏం భయం అంటే వాడు ఒక్కడే కదా మాకు. మరి కని ఉండాల్సిందే కదా ఒక 5-6 మందిని. ఎందుకు అప్పుడే ఒక్కడికి అలిసిపోయావు? నిజమమ్మా, చాలా తప్పు అది. అసలు మనం పాటిస్తున్న పద్ధతి. ఎవడో పెట్టాడు, ఒక్కరు ముద్దు, 2 హద్దు, 3 వద్దు అంట. మరి ఆ లెక్కన తారాప్రకాష్ లేడు. మా అమ్మ నాన్న అది పాటించుంటే ఒక్కరు ముద్దు, 2 హద్దు, 3 పర్వాలేదు అనుకో ఉంటే, మా పెద్దక్కయ్య, మా పెద్దనయ్య, మా 2 అక్కయ్య, ఇంక ఈడాడు, ఈడు 6వ వాడు ఉండేవాడా? జాగ్రత్త. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట. కొంచెం కాలము మనకి కష్టాలు వస్తాయి తల్లి. ఈ కష్టాలను చూసి మనము ఆత్మీయ దృష్టితో చూడాలి. ఈ కష్టాలు నాకు శాశ్వతము కాదు. నన్ను సృష్టించిన దేవుడు నన్ను కష్టాల్లోనే ఉంచాలని కాదు నన్ను తయారు చేసింది. పనికి మాలిన వాడిగా నిన్ను ఉంచుటకు తయారు చేయలేదని వాక్యం చెప్పాను మొన్న. ఆ సబ్జెక్టు అయిపోయింది. నిన్ను తయారు చేసినాడు దేవుడు. అంటే ఒక తల్లిని, ఒక కుమారుణ్ణి నిన్ను పనికిమాలినోడిగా అయితే, ఆ పనికిమాలినోడిగా ఉండేవాడికి సృష్టించడం ఎందుకురా? ఆయనకి టైం వేస్ట్. తల్లి నీకెందుకు? ఆయన టైం వేస్ట్. మనల్ని పనికిమాలిన వాళ్ళుగా ఉంచడానికి కాదు. అలాగే మనకున్నటువంటి ఈరోజు ఉన్నటువంటి ఈ కష్టాలు ఆత్మీయ దృష్టితో మనం ఎలా చూడాలంటే, ఇవి నాకు శాశ్వతం కాదు. ఈరోజు నన్ను అప్పుల వాళ్ళు వచ్చి ఒకవేళ అసహ్యంగా మాట్లాడి వెళ్ళి ఉండొచ్చు. ఇదిగో నా పిల్లలు ఉన్నారే, వీళ్ళని కష్టపడి నేను ఎలాగన్నా చదివించుకోగలను. దూరదృష్టి, ఆత్మీయ దృష్టితో, ఆత్మీయ జ్ఞానంతో నువ్వు చూస్తూ, విజన్ చూస్తూ, ఆలోచిస్తూ ముందుకు సాగిపోవాలా. ఈ నా బిడ్డల్ని నేను చదివిస్తాను. వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవుతారు కష్టపడి చదివి. ఎందుకంటే మేము పడుతున్న మాటలు, ఈ నిందలు చూస్తున్నారుగా, వాళ్ళల్లో రోషం పుట్టిందిగా. వాడు ఒకడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, ఒకడు డాక్టర్ అవుతాడు.
విజన్ మనకు ఉండాలి. అంతేగాని అప్పులో వచ్చి తిట్టంగలోని ఆత్మహత్య చేసుకుంటే బోలా, ఇంకెందుకు నాకు ఈ బతుక? డైరెక్ట్గా వేస్తాడు నీకు సిమెంట్ రోడ్డుకు. ఎవడు? సాతానుగాడు. ఆత్మహత్య చేసుకునే తలంపు కూడా రాకూడదు మనకి. బలమైన దేవుని బిడ్డలం మనము. ఆయన చేసి సృష్టించబడినటువంటి రూపాలు మీరు, ఆయన శరీరంలో అవయవాలు మీరు. మనకెందుకమ్మా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం? కష్టం వచ్చిందయ్యా, కష్టం వస్తే కొద్ది కాలమే. నిన్ను టెస్ట్ చేయడానికని అలా కొన్ని పరీక్షలు పెట్టాడేమో. ఒకప్పుడు కోమలికి, తనకి, తన బిడ్డకి ఇద్దరికీ ఉద్యోగాలు లేవు. ఆ రోజుల్లో ఆ బిడ్డ చాలా 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 ఏడ్చేది. ప్రార్థన చేస్తా, నాకే ఒకలాగైపోయి నేను కూడా దీనంగా అడిగేవాడిని, అయ్యా ఒక్కళ్ళకన్నా అయ్యయ్యా మరీ దారుణం అయిపోయింది ఆ బిడ్డల పరిస్థితి, నిన్నే కదా నమ్ముకున్నారని. చూస్తూ ఉన్నాం కోమలికి ఒక ఉద్యోగం వచ్చింది. సరే కొంచెం కష్టము, నైట్ డ్యూటీ అయినా ఆ తల్లి ఏదో ఒకటి మాకు దొరికింది, ఒక ఆసరా. కొంత అమౌంట్ వస్తుంది, చక్కగా కరెంటు బిల్లు కట్టుకోగలం, గంజి బతుకులేని గుప్పిడి మీద తిరగలం, అరే హౌస్ రెంట్ కట్టుకోగలం అన్న ఒక ధైర్యం వచ్చేసింది. ఆ తర్వాత కుమారుడికి ఉద్యోగం కోసం చూస్తుంటే మేము ఎన్ని ఉద్యోగాలు చూపించినా వాడు పోయేవాడు కాదమ్మా. అద్భుతమైన ఉద్యోగాలు, ఆ వయసుకి నిలబడి చేసుకోవచ్చు. రేపు అనేవాడు, ఎల్లుండి అనేవాడు, జలుబు అనేవాడు, జ్వరం వచ్చిందా అనుకున్నట్టే వాడికేందో నేను ఉద్యోగం రేపు వెళ్ళరా పలానా చోటకి వెళ్ళు నేను పెట్టేసుకుంటానంటే పోయేవాడు కాదు. ఏంటి ఫోన్ చేస్తే హలో ప్రైజ్లు అనేవాడు. ఏంటంటే జ్వరం అంకు. కానీ ఈరోజు పవన్ ఒక రెస్పెక్టబుల్ డెంటిస్ట్ డాక్టర్స్ దగ్గర చేతబడ్డాడు. వీడి క్వాలిఫికేషన్ కంటే ఎక్కువ పొజిషన్ వాడికి ఇచ్చి వాడు చక్కగా అక్కడ ఆ డాక్టర్ గారు మరి స్టాఫ్ అందరు ఇప్పుడు పవన్ అంటే వాళ్ళకి అందరికీ ఇష్టం, మంచి జీతం ఇస్తున్నారు. మరి ఆ రోజుల్లో నీకెందుకు నాకు కొట్టే కాడికి గట్టిగా కొట్టాడరా, సత్తు దెబ్బలు కొట్టబాకండి, వదిలేస్తున్నాను, మనకి మంచి ఆహారం ఉంది వదిలేస్తున్నాను అంటే కోమలికి రాదులే అటువంటి తలంపులు. అప్పుడే ఇంకెందుకు నాకు నా బిడ్డకి ఇంతేనా మా గతి అని ఏదన్నా ఏదో కిరసనాయిలో ఏదో తాగిందనుకో, కిరసనాయిలు తాగితే చచ్చిపోతారా? కాస్త కడుపు క్లీన్ అవుతుంది అంతే, కొంచెం నిప్పు దగ్గర పోకూడదు, లేకపోతే లోపల నుంచి మంటలు వస్తాయి. చూసావా లేదా ఫలితాన్ని కోమలమ్మ? నేను అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు లాస్ట్లో ఈరోజు తీసుకుంటున్న నీ చేతులు ఒకరి దగ్గర కానుకగా, రేపు కానుకగా ఇచ్చే చేతులుగా దేవుడు దీవించునుగాక. ఇదే మాట, ఇదే దీవెనలు ఎన్నోసార్లు ఆమెకి చెప్పాను. ఈరోజు ఆమె దశంభాగం వేస్తుంది, లేకపోతే ఏదైనా పండగలంటే ఆమె కానుక పెట్టి ఇస్తుంది కవర్లో. అదమ్మా మనం ఎక్కడో చూసుకోబడలే, మన సంఘంలోనే ఉన్నాయి సాక్ష్యాలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఒక్క మాట చెప్పేస్తాను, ఐదు నిమిషాలు. ఏంటంటే ఎంతో కాలంగా నా హృదయంలో ఉన్నటువంటి వేదన. భార్య భర్త బిడ్డలు ఒకే సంఘానికి వెళ్ళండి. ఏరి భార్య ఉంటే భర్త ఉండదు, భర్త ఉంటే భార్య ఉండడు, మీరిద్దరుంటే పిల్లలు ఉండరు. లేదా భార్య ఈ సంఘానికి, మేము ఆర్సిఎస్, భర్త మేము ఆర్సిఎం, అక్కడికి వెళ్ళి కరుణించు మేరీ మా, నీ మొహం కరుణించు. మేరీ మాత ఎవరయ్యా నిన్ను కరుణించేదానికి? ఎందుకంటే అక్కడ ఇలాంటి బోధలు ఉండవు. ఏలిన వారా మమ్మల్ని కరుణించండి, మరియమ్మ తల్లి మా మనవులు ఆలకించండి. ఈవెవరు మధ్యలో? నా ద్వారా తప్ప మీరు పరలోకము చేరలేరు, నా ద్వారా తప్ప మీరు ఏ మనవులు తండ్రి సన్నిధికి చేరవు. ప్రభువా చెప్పిన మాటలమ్మా, పరిశుద్ధ గ్రంథము, ఇది సత్యవాక్యము. పర్లేదు, ఏం పర్లేదు, లేవద్దు ఎవరు, నా ఫోన్ కాదు లాంటిది అది. అది కరెక్ట్.
అమ్మా ఒకే చర్చి. ఒకవేళ నీ భర్త అక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి? గుణదల. పో, నువ్వు కూడా పో. లేదా ఒక్క గద్దింపు గద్దించి లాక్కురా. అంతేగాని ఆ చర్చికి ఒకళ్ళు ఈ చర్చికి ఒకళ్ళు పోవడం నాకు ఇష్టం లే. నాకేదో సంఖ్య తగ్గిపోద్ది అనుకుంటే ఈ మాటే నేను చెప్పను. ఎందుకంటే మన చర్చిలో ఉన్నారు భర్తలు ఒక గుడికి, భార్యలు మా గుడికి, లేకపోతే భర్త మా గుడికి, భార్యలు వేరే గుడికి. ఇదంతా బాగుంటే ఈ మధ్య పై పై వేషాలు చూసి, ఆ పోకళ్ళు చూసి, ఆ ఏసీలు చూసి ఆకర్షితులే వెళ్ళిపోతున్నారు. ఆకర్షణ గిటార్స్. అసలు పాపం ఇట్లాంటి కాంగోలని వాళ్ళకి తెలియదు. అంతా ప్యాడ్స్, ఒక్క ప్యాడ్ కాదు, వరుసగా 3 ప్యాడ్లు, 3 తబలాలు, 2 గిటార్లు, 2 కీప్యాడ్స్. వామ్మో, పాట పాడేదానికే. మన పిల్లలు చూడండి, 2 కాంగోలు ఇచ్చాము. మొన్న ఏమనింది ఆమె గోల్డమ్మ, అన్నా ఆ కాంగోలు మీ వాళ్ళు కొడతా ఉంటే మీరు వర్షిప్ చేస్తుంటే నాకు ఉద్యమం వచ్చేస్తుందన్నా. అక్కడి నుంచి వచ్చేటప్పుడే వినిపిస్తుంటాయి మీ పాటలు. అబ్బా నేను కూడా వెళ్ళి పాడాలనిపిస్తుంది అంటే అనింది. పై వచ్చే ఆకర్షణలు మనకు వద్దమ్మా. కొంతమంది ఇదిగో ఈ టచ్ అనుకుంటాం, డుస్, వీటికి ఆకర్షితులు. అక్కడ ముట్టిన యేసయ్య ఇక్కడ ముట్టడా నిన్ను? ఇక్కడ లేడా యేసయ్య? ఇక్కడ లేకపోతే మా ప్రయాస వ్యర్థమే. ఉన్నాడమ్మా, మన మధ్యలో ఉన్నాడు. కనుక కంక్లూజన్కి వచ్చాను. చివరిగా ఒక మంచి మాట చెప్పాలనుకున్నాను. నీ భర్త నీతో రాకపోతే దెబ్బలాడొద్దు, కానీ బతిమలాడు, గోజాడు, లాక్కురా. నీ భార్య, ఓ ఏందే మా అమ్మ నాయన గురించి మేము ఆర్చాము తెలుసా, మేము బొట్లు పెట్టుకుంటాం. పెట్టుకో. నేను ఎప్పుడన్నా బొట్లు గురించి చెప్పానమ్మా మీకు? నీ బాప్తీసం తీసుకున్న బిడ్డ బొట్టు పెట్టుకుంటానన్నా నేనేం కాదన్ను. ఎందుకంటే నీ హృదయంలో నీకు ఆ ఉద్యమం రావాలా. ముఖంలో ఇలా ముఖం అద్దంలో చూసుకున్నప్పుడు అయ్యో ఇది మంచిది కాదనుకుంటా అని అనిపించినప్పుడే నువ్వు తీసేయి. బొట్టు పెట్టుకున్నామని ఒక ఆయన 6 సంవత్సరాలు బాప్తీసం ఇవ్వలేదట ఒక ఆమెకి. ఈ లోపల ఆమె చచ్చిపోయి ఉంటే ఈ పాస్టర్ గారు నరకాన్ని పంపించుండేవాడు దేవుడు. ఒరే ఆ పిల్ల బొట్టు పెట్టుకుంటే నీకెందుకు, నాకు రక్షణ బాప్తీసమైన వచ్చింది, అది ముఖ్యం నాన్న, ఇది కాదు అని అందా యేసయ్య. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నిజంగానే ఈ వాక్యం అర్థమై ఉంటే మనం ఏ దృష్టి కలిగి ఉండాలి? లోక దృష్టి కలిగి ఉండాలి కదా. ఆత్మీయ దృష్టి, ఆత్మ దృష్టి కలిగి ఉండాలి. కలిగి లేనటువంటి ఆ ఆత్మ దృష్టిని కోల్పోయి లోక దృష్టిని ఆశించినటువంటి ఒక 4 మనుషులను మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి జ్ఞానం చేసుకున్నాం. నంబర్ 1 ఆకాన్, నంబర్ 2 గెహాజీ, నంబర్ 3 సంసోను, నంబర్ 4 లోతు. వీళ్ళు చాలా బాబులోడు కాదు, వీళ్ళు మహా చరిత్ర కలిగినటువంటి వాళ్ళు. కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మీకు ఆత్మీయ దృష్టిని కలుగజేసి ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి తప్పుల్లోంచి మనకు విడుదల కలుగజేయునుగాక. తలను వంచండి, ప్రార్థన చేసుకుందాం. అడగండి యేసయ్యని. కోల్పోయిన నా స్థితిని నా తండ్రి, నా ఆత్మీయ కనుదృష్టిని, ఆత్మీయ జ్ఞానాన్ని నాకు మరలా తిరిగి అందించవా దేవా. అడగండి. మనం ఏది అడిగినా
ఆయన ఇస్తాడమ్మా. అడగకుండానే ఇన్నిచ్చాడే, అడిగితే ఇంకెందుకు ఇవ్వడు? కానీ ట్రాక్ మారిపోయి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళి మనము అడగకూడదు. అడగాల్సింది యేసయ్యని. యేసయ్య ద్వారా మనము యెహోవా తండ్రికి మనవి చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఫలితాన్ని పొందుతావు. ఈ లోకాశలకు, జీవపు డంబాలకు, నేత్రాశలకు బలైపోయి నీ యొక్క నిరీక్షణను పోగొట్టుకోకూడదు, నీ రక్షణను పోగొట్టుకోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆత్మీయ కనుదృష్టి మనకు అంధకారము కాకూడదు. మనల్ని బలపరచుటకు దేవుని యొక్క కనుదృష్టి ఎలా లోకమంతా సంచారం చేస్తుందో, మనల్ని బలహీనపరచుటకు సాతానుడు కూడా ఆ విధంగానే సంచారం చేస్తున్నాడట. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీలోనే రాజావు ఈనాటికి, నీ రుణం తీరదు ఏనాటికి. నీలోనే రాజావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి, అతి పరిశుద్ధుడా నీవు నా నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితులు నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి, సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని, గడగిడ సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట గడగిడ కాలము సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురంగా నే పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురంగా నే పొందగా. నాలో నా ఏ మంచి చూసావయ్యా, చూపివి నా యేసయ్యా. నాలో నా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపి
స్తుతివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీవే అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము సారపై ఉన్న పాత్రగణను వేదాని కోరుగా శోధనలను ఎదిరించినను అనుసోని కోరుగా సారపై ఉన్న పాత్రగణను వేదాని పాడు పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము యేసయ్యా 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 అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. గట్టిగా 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 చప్పట్లు కొట్టండి అమ్మ గట్టిగా. అయ్యా సహోదరుడా, నీ శక్తి కొలది, దేవుడు నీకు ఇచ్చిన బలము కొలది ఆయన మహిమపరుస్తూ ఒక మంచి స్తోత్రం చెప్తాం అందరం కలిసి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, పరలోకము నుండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము కూడా నీ శిలువ ధ్యాన ఆరాధనను అద్భుతంగా నడిపించారయ్యా. ఎందుకంటే మిమ్మల్ని అధ్యక్షులుగా నేను ఆహ్వానించుకున్నాను, మీ అధ్యక్షతలో నడపమని వేడుకున్నాను, ఈ ఆరాధనను మీ అధ్యక్షతకు అప్పగించుకున్నాను నా తండ్రి. దీనులైన నీ బిడ్డలతో సూటిగా మాట్లాడారు అయ్యా. ఆత్మీయ కనుదృష్టి లేకపోతే ఆకానులాగా, గెహజీలాగా, అలాగే లోతులాగా, నా ప్రభువా సంసోనులాగా ఎలా మేము లోకాన్ని సంపాదించుకుంటాము, తద్వారా మరణాన్ని పొందుకుంటాము మీరు మాకు తెలియజేశారు. వారే కానీ ఆత్మీయ కనుదృష్టి కలిగి ఉంటే ఆకాను ఆ రాళ్ల గుట్టగా మారేవాడు కాదు, గెహాజీకి కుష్టు వచ్చేది కాదు, సంసోను ఒక పిచ్చి కుక్కలాగా అతన్ని కళ్ళు పీకేసి చనిపోయేవాడు కాదు, లోతు శపించబడినటువంటి సంతానానికి తండ్రి అయ్యేవాడు కాదు. ఆత్మీయ కనుదృష్టి కలిగిన వారు ముందు చూపు కలిగి ఉంటారు, ఇప్పుడున్న శ్రమలకు భయపడరు. నా ప్రభువు నాకు పక్షముగా నిలబడుతున్నాడు, నాకు సహాయం చేస్తాడన్న ఒక దృఢమైన విశ్వాసంతో ముందుకు సాగిపోతారు. అటువంటి కృప కూడి వచ్చిన ఈ బిడ్డలందరికీ దయచేయండి.
ఈ దినపు ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. బిడ్డలందరినీ క్షేమంగా తీసుకొచ్చారు. అంతకంటే సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. అలాగే ఈస్టర్ వరకు జరగబోతున్న ప్రతి ఆరాధనలో మీరు మాలో ఉండండి, మాతో ఉండండి. మా అందరికీ ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుపుతూ మాలో ఉన్న తప్పులను సూటిగా మాతో మాట్లాడి వాటి నుంచి మమ్మల్ని సరిదిద్ది బుద్ధి చెప్పి చివరికి మీరిచ్చే బహుమానం ఆ పరలోకం మా అందరికీ అనుగ్రహించండి. ముఖ్యంగా దీనులైన నీ బిడ్డలు నాయన ఎంత విశ్వాసముగా వచ్చారయ్యా. ఇన్ని దినాలు ఇంత విశ్వాసముగా ఈ బిడ్డలు రావడం నేను ఎప్పుడు చూడలేదు నా తండ్రి. కానీ కోరుకునేవాడిని, అయ్యా అయ్యా 10 మంది 15 మంది 20 మందే వస్తున్నారు నాయన, సంఘమేమో 100 మంది ఉన్నారు. మరి వారంతా ఎందుకు రాలేకపోతున్నారు? వస్తే వారు కూడా ఇదిగో ఈ 15-20 మంది పొందుకున్న కృపను పొందుకునేవారు కదా. నేను ఎంతో దుఃఖించిన రోజులున్నాయి, నీ పాదాలు పట్టుకొని గోజాడిన రోజులున్నాయి. ఇదిగో ఈరోజు నా ప్రార్థనలకు జవాబు నేను చూస్తున్నాను నాయన. ఈ బిడ్డలందరిలో మారు మనసు తెచ్చారు. ఇదిగో యవ్వన కుమార్తె అలాగే కోమలమ్మ కూడా మారు మనసు రక్షణ బాప్తీసం తీసుకోవాలన్న ఉజ్జీవాన్ని కలుగు చేశారు. ఇంకా వెనకంజ వేస్తున్న బిడ్డలకు మీ ధైర్యము దయచేయండి, ధైర్యాత్మతో నింపండి. ఈ లోకనాథుడు ఎలా అయితే వారికి గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడు, బాప్తీసం విషయంలో కూడా ఎలా అయితే కొంతమంది కళ్ళకు గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు, వారి మనోనేత్రములు తెరవబడును గాక, వారందరికీ ఆత్మీయ కనుదృష్టి కలుగును గాక. నా ప్రభువా నా దేవా, ఈ రాత్రికాల సమయంలో ఈ దినము ప్రత్యేకంగా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలు నీహాల్ బెలిషియా తబితా శేషుల్ని ప్రేమించి ఆశీర్వదించి ఇచ్చిన 3 బిడ్డల్లో కమల బిడ్డలు నాయన వీరిద్దరు. వారు కెనడాలో ఉన్నారు. వారు ఎక్కడున్నా ఈ సంఘ బిడ్డలే కనుక ఈ సంఘమంతా నిండు మనసుతో వారిని దీవిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాము. మా మనవులు మా ఆశీర్వాదాలు విన్న మీరు తప్పకుండా ఆ బిడ్డల ఎడల కార్యం చేస్తారని విశ్వసిస్తూ ఇదిగో కూడి వచ్చిన మా అందరినీ మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇళ్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, ఆన్లైన్లోని బిడ్డలకును, చిన్న బిడ్డలు మరి పుట్టినరోజు పండుగ చేసుకుంటున్న బెలీషియా అలాగే నీహాలకును, వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.